హైదరాబాద్ శంషాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. ప్రేమ పేరుతో ఓ యువతిని మోసం చేసి గర్భవతిగా మార్చాడు పోలీస్ హోంగార్డ్ మధుసూదన్. యువతికి స్థానిక ఆర్ఎంపీ డాక్టర్తో అబార్షన్ చేయించాడు. వైద్యం వికటించడంతో యువతి పరిస్థితి విషమంగా మారింది. దీంతో యువతిని హాస్పిటల్కు తరలిస్తుండగా మార్గ మధ్యంలోనే మరణించింది. యువతి చనిపోవడంతో ఆర్ఎంపీ డాక్టర్ పద్మజ, హోంగార్డ్ మధుసూదన్ పరారయ్యారు. సమాచారం అందుకున్న శంషాబాద్ పోలీసు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని ఉస్మానియా హాస్పిటల్కు తరలించారు. మృతురాలు షాద్నగర్ పరిధిలోని రాయికల్ గ్రామానికి చెందిన యువతిగా పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. రైట్, ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సురేష్ జాయిన్ అవుతున్నారు. సురేష్, చూస్తున్నాం ఒక హోమ్ గార్డ్కి అలాగే ఇటు ఒక మోసం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో పూర్తి డీటెయిల్స్ ఏంటి ఈ కేసుకు సంబంధించి? శంషాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. మధుసూదన్ అనే హోంగార్డు ఒక యువతిని ప్రేమ పేరుతో గర్భవతిని చేసి ఆమె గర్భవతి అయిందని తెలుసుకున్న తర్వాత అబార్షన్ చేసేందుకు ప్రయత్నించడం జరిగింది. అక్కడే ఉన్నటువంటి ఆర్ఎంపీ డాక్టర్ పద్మజను సంప్రదించి అక్కడ ఆమెకి అబార్షన్ చేయించేందుకు ప్రయత్నించడం జరిగింది. అయితే అక్కడ ఆ యువతి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ లోనే ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించే ప్రయత్నం చేశారు. అప్పటికే ఆ యువతి పూర్తిగా అపరమా స్థితిలోకి వెళ్లి మృతి చెందడం జరిగిందని చెప్పేసి కూడా వైద్యులు గుర్తించడం జరిగింది. ఈ ఘటన పైన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆర్ఎంపీ డాక్టర్ పద్మజను, మధుసూదన్ ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. గతంలో కూడా ఆర్ఎంపీ డాక్టర్ పద్మజ ఇలాంటి అబార్షన్లు చేసింది అని చెప్పేసి కూడా ఆరోపణలు, కేసులు ఉన్నాయని చెప్పేసి పోలీసులు గుర్తించినట్టు తెలుస్తుంది. అయితే పెళ్లి చేసుకోవాల్సి వస్తుందని చెప్పేసి ఆ యువతికి అబార్షన్ చేయించే ప్రయత్నం చేసిన మధుసూదన్ పై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా బాధితురాలి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఎవరైతే యువతి మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్ కి తరలించడం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తు తర్వాత అన్ని విషయాలు కూడా బయటకు వచ్చే అవకాశం కనబడుతుంది. అయితే గత కొంతకాలంగా మధుసూదన్ ఆ యువతిని ప్రేమ పేరుతో దగ్గర చేసుకొని గర్భం దాల్చిన తర్వాత ఆ గర్భాన్ని తీసేసేందుకు యువతిని ఆర్ఎంపీ డాక్టర్ తీసుకెళ్లడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని చెప్పేసి కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం జరిగింది. పద్మజ గతంలో అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్ళినప్పటికీ కూడా మళ్ళీ వచ్చి క్లినిక్ ఆర్ఎంపీ డాక్టర్ పేరుతో క్లినిక్ నిర్వహించి ఇలాంటి అనుమతులు లేకుండా క్లినిక్లు నిర్వహిస్తూ అబార్షన్స్ కూడా చేస్తున్నట్టు కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. పద్మజ పైన కఠినంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. రైట్ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.